సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం వేదిక మీద పిలుస్తున్నాం. అట్లాగే సార్ ఒక్క నిమిషం మీరు ఉండండి సార్. శ్రీ చుక్క లతా సృజన్, జనరల్ సెక్రటరీ స్టూడెంట్స్ పొలిటికల్ జాక్ స్కాలర్, 200 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి పిలుస్తున్నాం. ఇక్కడ ఒక అంశాన్ని నేను ప్రస్తావిస్తాను, తర్వాత విద్యార్థులే దీన్ని నడిపిస్తారు. చంద్రశేఖర్ సింధు గారు అనౌన్స్ చేసే ముందు ఆశ్చర్యం ఏంటంటే, అసలు అమ్మాయి గ్రూప్స్కే అప్లై చేయలేదని గౌరవ మంత్రి వారు కేటీఆర్ అనడం, ఆయన ఎంత అవివేకంగా, ఎంత ఇన్సల్ట్గా, ఏమాత్రం సమాచారం లేమితో ఉన్నాడన్న విషయానికి ఆ నిదర్శనం. నిన్న మేము అందరం కూడా లక్షలాది మంది విద్యార్థులు అమ్మాయి హాల్ టికెట్లను డిస్ప్లే చేశారు సోషల్ మీడియాలో. అట్లాగే అమ్మాయి చదువుకున్న పుస్తకాలను మేము బిక్కోచిపల్లి గ్రామంలో డిస్ప్లే చేశాం. మేము అమ్మాయి రాసుకున్న నోట్స్ను మేము చూపెట్టాం. అంటే ఇవన్నీ దేనికి సాక్ష్యం అంటే, అమ్మాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిందనే విషయానికి సాక్ష్యం. కానీ మనకు ఆచరణలో మనకు ఏం కనిపించిందంటే, అమ్మాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కాలేదు అని చెప్పే ప్రభుత్వ వాదన ఏదైతుందో, అంటే మంత్రివర్గం చెప్పింది కాబట్టి ప్రభుత్వ వాదన ఏదైతుందో, ఆ ప్రభుత్వ వాదన పూర్తిగా తప్పు అని చెప్పేసి ఈ మీ సమక్షంలో మీ ద్వారా ప్రజలకు చెప్తున్నాం. అంటే ఒక అమ్మాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అపేర్ అయ్యి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లికేషన్ పెట్టి గ్రూప్ 4 ఎగ్జామ్ రాసి అట్లాగే గ్రూప్ 4 ఎగ్జామ్తో పాటుగా డిఓ ఎగ్జామ్ రాసిన అమ్మాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే ప్రిపేర్ కాలేదనే అబద్ధాన్ని ప్రభుత్వం చెప్తుందంటే, ప్రభుత్వం అబద్ధం ఆడుతుందంటే, రాజ్యాంగం మీద తప్పుడు పదే చేస్తూ ఉంటే, రెండో వైపు అమ్మాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా, అమ్మాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అపేర్ అయినా, అందులో డిఓ ఎగ్జామ్ గ్రూప్ 4 ఎగ్జామ్ రాయలేదని బుకాయించి సాక్షాత్తు మంత్రి చెప్పడం అనేది రాజ్యాంగం మీద ప్రమాణం చేసే మంత్రి దుర్మార్గం. ఓ తెలంగాణ సమాజమా, ఏ ఆశయాల కోసం, ఏ స్వప్నాల కోసం, ఏ విద్య కోసం, ఏ విలువల కోసం, ఏ ప్రజాస్వామ్య రక్షణ కోసం మేము ఈ ప్రయత్నాన్ని చేశామో దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రవళికకి సంబంధించిన విషయాలను నిజాలను చెప్తూ నిజ నిర్ధారణ కమిటీ కాబోయిన నేను కానీ, డోలి శర్మ గారు కానీ, అక్కడ లోకల్ నాయకులు కానీ మేము నిర్ధారించిన విషయాలు ఇవి. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు పేదవాళ్ళు. అమ్మాయి సంపూర్ణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కోసమే వచ్చింది. అట్లాగే అమ్మాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో నిమగ్నమై ఉంది. దాంతోపాటుగా అమ్మాయికి సహజంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాతావరణం ఢిల్లీలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, బెంగళూరులో ఉన్న, ఎక్కడ ఉన్నా కూడా పిల్లలు కలిసి డిస్కషన్ చేసుకుంటారు, కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు, లంచ్ చేస్తారు, కాసేపు కూర్చొని ఛాయ్ తాగుతారు, మాట్లాడుకుంటారు. అంటే ఒక డెమోక్రటిక్ వాతావరణాన్ని, ఒక ఆధునిక వాతావరణాన్ని, యూనివర్సిటీలలో ఉండే విద్యా వాతావరణాన్ని అపహాస్యం చేస్తూ, అమ్మాయిలు ఇళ్ళలో ఉండాలి, వంట చేయాలి, బోళ్ళు తోమాలి, మొగడికి పిల్లలకి అత్తమామలకు సేవలు చేయాలనే ఒక పాతకాలపు ఆలోచనలు ఏవైతున్నాయో వాటిని రిప్రజెంట్ చేస్తూ కేటీఆర్ గారు మాట్లాడడం, ఆయన చెప్తుంటే మేము మొత్తం ప్రపంచానికి మొత్తం ఆదర్శం అని చెప్పి ఆయన ఎన్నో ఆదర్శం. మీరు అమ్మాయిల చదువులను బందీ చేయడంలో ఆదర్శమా, అమ్మాయిల స్వేచ్ఛను హరించడంలో మీరు అదా? కాబట్టి ఇవన్నింటినీ కూడా తెలంగాణ సమాజం ప్రశ్నించాలని కోరుకుంటూ, మేము భవిష్యత్తులో ప్రవళిక మీద ఏ అసత్యాలు అయితే చెప్పారో వాటి ఖండించాల్సిందిగా మేము మీ ద్వారా చెప్తూ, అలాగే ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారిని కూడా వేదిక మీద పిలుస్తున్నాం. आप नाकारे हैं, आप उस कुर्सी पर तो बैठे हैं, झूठे सपने दिखाते हैं युवा को, लेकिन आप फेल मुख्यमंत्री हैं, आप झूठे हैं। केटीआर कहते हैं उसने, प्रवल्लिका ने कोई एग्जाम ही नहीं दिया। हमने प्रवल्लिका के हॉल टिकट्स कल गांधी भवन में, कांग्रेस के हेडक्वार्टर में तेलंगाना के में प्रेस कॉन्फ्रेंस करके मैंने खुद अपने हाथ से सारे हॉल टिकट्स प्रेस के माध्यम से केटीआर को भेजे कि देखिए केटीआर, ये आपके झूठ का पर्दाफाश कर रहे हैं हम, और हम चुप नहीं बैठेंगे जब तक प्रवल्लिका के परिवार को इंसाफ नहीं मिलेगा। हम चुप नहीं बैठेंगे, क्योंकि सिर्फ एक प्रवल्लिका की बात नहीं है, प्रवल्लिका के जैसे लाखों युवाओं की बात है, लाखों गरीब परिवार, मध्यम परिवार के उन बच्चों की बात है जो अपने एक भविष्य का सपना सोचते। मैं इस युवा से भी कहना चाहती हूं कि आप हिम्मत मत हारिए। भगवान ने बड़ी खूबसूरत ये जिंदगी दी है, और इस खूबसूरत जिंदगी में बहुत सारे चैलेंजेस आते हैं, और जिंदगी का नाम ही लड़ाई लड़ना है।
हर मोड़ पर आपको नई लड़ाई दिखेगी, लेकिन इस लड़ाई से हारिए मत, लड़ना सीखिए। अगर कोई तानाशाह, कोई ऐसा मुख्यमंत्री यहां बैठा है जो बच्चों के भविष्य के साथ लगातार खिलवाड़ कर रहा है, तो आगे बढ़िए, लड़िए, हार मत मानिए। बहुत सारे लोग आपके साथ हैं, इस देश का युवा हमारे साथ, क्योंकि हिंदुस्तान विश्व का सबसे युवा देश है और बिना युवा को आगे बढ़ाए ये देश आगे नहीं बढ़ सकता। अपनी ताकत को समझिए। आत्महत्या करना, सुसाइड करना सॉल्यूशन नहीं है, क्योंकि आपके मां बाप टूटते हैं, परिवार बिखरते हैं, बर्बाद हो जाते हैं, क्योंकि शायद केसीआर के लिए कविता के कुत्ते का महत्व होगा, लेकिन आपके परिवार के लिए, हमारे लिए आपका महत्व है। कांग्रेस पार्टी के लिए, प्रियंका गांधी के लिए, राहुल गांधी के लिए आपकी जिंदगी का महत्व है, युवा को आगे बढ़ाने का महत्व है। कविता का कुत्ता मरता है तो वेटरनरी डॉक्टर सस्पेंड होता है, और तेलंगाना की అందరికీ నమస్కారం। ప్రవల్లిక బలవన్మరణం చెందిన తర్వాత పోలీసులు, ప్రభుత్వము, మంత్రులు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్తో మళ్ళీ ఆ అమ్మాయిని చంపేశారు, ఆ అమ్మాయి కుటుంబాన్ని అవమానించారు। ఆత్మహత్య చేసుకోవటం సరైన చర్య కాదా, ఇది కాదు ఇప్పుడు చర్చించాల్సింది। ఒక ప్రాణం పోయింది, అందులో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి ప్రాణం పోయింది। ఆ అమ్మాయి మీద ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ముఖ్యంగా పోలీసుల తర్వాత మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఇవన్నీ కూడా వాళ్ళకు వాళ్ళే ఏ వ్యవస్థలు అవసరం లేదు, ఏ వ్యవస్థలని గౌరవించరు, పోలీసులు తీర్పులు ఇచ్చేస్తారు। ఇంతకుముందు ఒకసారి గాంధీ హాస్పిటల్లో జరిగిన సంఘటనలో కూడా ఇదే తీర్పు ఇచ్చారు। అక్కడ ఆమె వ్యభిచారం చేసింది కాబట్టి ఆమె అంటే పోలీసులే తీర్పులు ఇచ్చేస్తారు। మరియమ్మ చనిపోయిందని అంటే మరియమ్మ దొంగతనం చేసింది అని చెప్పి తీర్పులు ఇచ్చేస్తారు। ఎల్బీ నగర్లో ఆమెని కొట్టారు అని అంటే ఆమె వ్యభిచారం చేయడానికి ఉన్నది కాబట్టి కొట్టొచ్చు అనేటటువంటి దాంట్లో చేస్తారు। ఆ అమ్మాయికి ప్రేమ వ్యవహారం ఉండొచ్చు, ఏమవుతుంది ప్రేమ వ్యవహారం ఉంటే, కానీ ఆ అమ్మాయి ప్రేమ వ్యవహారంతోనే చనిపోయిందని మీరెట్లా డిసైడ్ చేస్తారు? ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం, మరి ఉద్యోగాలు ప్రామిస్ చేశారు కదా ఉద్యమంలో మొత్తం అంతా, మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఆ గాంధీనగర్లో, అశోక్ నగర్లో, చిక్కడపల్లిలో ఆ చెట్లకి పుట్లకి ఆ చిన్న చిన్న క్యాంటీన్లో తినక ఉండేటటువంటి పిల్లలందరూ నిరుత్సాహపడతారు, ఇట్లా పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి ఎగ్జామ్స్ అన్నీ కూడా। ఒక భవిష్యత్తు కోసం ఆశగా ఉన్నారు కదా, ఉద్యోగం వస్తుందో రాదో అది వేరే విషయం, కానీ ఒక పరీక్షకు ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి ఒక పోటీలో ఉన్నప్పుడు వాళ్ళు భవిష్యత్తు మీద ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నట్లు లెక్క। మరి ఆ భవిష్యత్తే కనుచూపు మేర లేనప్పుడు, దూరంలో లేనప్పుడు ఏ చిన్న సంఘటన అయినా సరే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది। మరి ఆత్మస్థైర్యం దెబ్బతీయకుండా ఉండేటటువంటి తరగతులు ఏమన్నా ఎవరన్నా పెట్టారా? ప్రభుత్వం పెట్టిందా? మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పి ఏ రోజన్నా ఒక ఆత్మస్థైర్యం నింపే విధంగా ఏ రకమైనటువంటి చర్య చేశారు? ఏ రాజకీయ పార్టీ యువతని ఆ రకమైనటువంటి ఆత్మస్థైర్యంలో ఉండాలి అని చెప్పి ఎక్కడ మాట్లాడారు? అంటే ఒక ఆడపిల్ల చనిపోగానే ఎక్కడ లేని తీర్పరితనం ఎందుకు వస్తుంది? అసలు జడ్జిమెంట్స్ ఎందుకు వస్తాయి? నిజంగా ఆ అమ్మాయి ప్రేమలో విఫలమయ్యి ఆ బాధ భరించలేక చేసుకున్నా కానీ అట్లాంటి తీర్పులు ఇచ్చేటటువంటి హక్కు ముందు అనుంటే అది ఎట్లా ఉంటుంది?
అంటే ఒక న్యాయం ఎట్లా ఉంటుంది అని అంటే, అగ్రవర్ణాలు లేకపోతే ఆధిపత్య వర్గాలకు అయితే కనుక ఒక న్యాయం, వెంటనే వెళ్ళి ఎన్కౌంటర్లు జరిగిపోతాయి. వెనుకబడిన ప్రాంతము, డొమెస్టిక్ వర్కర్స్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి పిల్లలకేమో వాళ్ళ వ్యక్తిత్వ హననాలు జరుగుతాయి. దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పాలనుకున్నది ఒక్కటే, ఎంత కష్టమైనా సరే, ఎంత అవమానమైనా సరే ఎదురైనా కానీ మీ ఏజ్ పిల్లలు ఆత్మహత్యలు మాత్రం చేసుకోవటానికి వీల్లేదు. చచ్చిపోతే రెండో రోజుకి అయిపోతుంది, రెండో రోజు వచ్చేస్తుంది, ఎవరు పట్టించుకోరు. కానీ చచ్చిపోవడం వల్ల తెలంగాణ వచ్చింది, 1500 మంది చచ్చిపోయిన వల్ల తెలంగాణ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా మేము చచ్చిపోతాము అని అంటే విలువ లేకుండా పోతుంది. ఉన్నది ఒకటే ప్రాణం, ఆ ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి, కొట్లాడాలి, సాధించాలి. థ్యాంక్ యూ. అందరికి కూడా హృదయపూర్వక బాధతో మీకు నమస్కారాలు చెప్తూ వినాయక్ రెడ్డి సార్ కూడా మాట్లాడాలి. నేను ఇక్కడ ప్రెస్ మీట్లో ఏదో నా జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి రాలే, పిల్లలు ఇచ్చిన వాస్తవాలు చెప్పడానికి. కేటీఆర్ గారు చెప్తున్నది ఏంటి, వాస్తవాలు ఏంటి. మర్రి ప్రవల్లిక యాదవ్ 23 years ఏజ్, విలేజ్ బిక్కోజిపల్లి, మండలం దుగ్గండి, డిస్టిక్ వరంగల్, మదర్ విజయ, ఫాదర్ లింగయ్య. చదివిన కాలేజ్ గీతాంజలి డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, పాస్డ్ అవుట్, డిగ్రీ చదువుకుంది ఆ అమ్మాయి వరంగల్లో. హైదరాబాద్కి ఎందుకు వచ్చింది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వచ్చింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ తీసుకుంటుంది అనడానికి మన దగ్గర పూర్తి ప్రూఫ్స్ ఉన్నాయి. కేటీఆర్ గారు చెప్పింది ఏంటి, ఇక్కడ జరుగుతుంది అని చూస్తే Group 2 సర్వీసెస్. ఆ అమ్మాయి క్యాండిడేట్ ఐడి 2228305716 క్యాండిడేట్ ఐడి, టీఎస్పీఎస్సీ ఐడి TS120123790. ఇది నేను చెప్పే కథ కాదు, డైరెక్ట్ జూమ్ చేసుకోండి. ఇది ఆమె 5 రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయింది. Group 1, Group 2, Group 3, Group 4, DAO. ఇది నేను చదివింది Group 2 సంబంధించింది. ఇది మీకు ప్రెస్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. Group 2 DAO డివిజనల్ అకౌంట్ ఆఫీసర్కి సంబంధించి క్యాండిడేట్ ఐడి 220809393398. టీఎస్పీఎస్సీ ఐడి వచ్చి TS120123790. ఇది మీరు వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. కేటీఆర్ గారు, కవితక్క, మీ మొత్తం సీఎంఓ కూడా. Group 4 సర్వీసెస్కి ప్రవల్లిక యాదవ్ అప్లై చేసింది. క్యాండిడేట్ ఐడి 2219145585. టీఎస్పీఎస్సీ ఐడి వచ్చి TS120123790. ఇది నేను చెప్పే పిట్ట కథ కాదు, కేసీఆర్ చెప్పే కట్టు కథ కాదు, కేటీఆర్ చెప్పినట్టు కాదు. చేసిన వాళ్ళ రహస్యాలన్నీ నాకు తెలుసు. కేటీఆర్ ఏ విధంగా మాట్లాడిండో అట్లా నేను మాట్లాడితే వాళ్ళు బయట కూడా తిరగలేరు. వాళ్ళ బెడ్రూమ్ విషయాల దగ్గర నుంచి బాత్రూమ్ విషయాల వరకు అన్నీ తెలుసు. అయినా సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి మాట్లాడట్లే. ఒక ప్రవల్లిక యాదవ్ అనే ఒక మా బీసీ వర్గాలకు చెందిన ఒక అమ్మాయిని పట్టుకొని జ్ఞానం, శీలం, ఏకత అంటారు. క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. ఎవడిచ్చిండ్రా నీకు హక్కు? మా బీసీ బిడ్డల క్యారెక్టర్ అసాసినేట్ చేసే హక్కు ఎవడిచ్చిండు? అంటే ఒక బీసీ బిడ్డ, నోరు లేని బిడ్డ, పేద గరీబోళ్ళ బిడ్డ అనుకొని ప్రేమ వ్యవహారంతో చచ్చిపోయిందా? నీ కుటుంబంలో ప్రేమ వ్యవహారాలు తెలుసుకుందాం వస్తావా? నీ సంస్కారం ఎంతవరకు? నా సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడట్లే. మొత్తం మీ పుట్టు పూర్వోత్తరాలు RNA DNA సహా తెలుసు. మీ ముత్తాతల దగ్గర నుంచి మాకు విషయాలు తెలుసు. అయినా కూడా మేము ఎందుకు మాట్లాడాలంటే చదువుకున్న వాళ్ళం. మీ గురించి మాట్లాడితే నోరు ఖరాబ్ అవుతుంది, తింటే ప్రజల చెవులు ఖరాబ్ అవుతాయి. బిడ్డ ఇప్పటికే 1600 మంది పిల్లలు చచ్చిపోయారు, 40 లక్షల మంది నిరుద్యోగుల ఉసురు పోసుకుని మీ అయ్యాన్ని బాధపడుతుంటే నువ్వు చూసినావు అమ్మాయి ప్రేమ వ్యవహారం? లేకపోతే ఎవరో హీరోయిన్లతో దుబాయ్లో, అమెరికాలలో, న్యూయార్క్లో తిరిగినట్టు అనుకుంటున్నావా? లేదా రకుల్ ప్రీత్, సమంత వ్యవహారం అనుకుంటున్నారా? కొంతమంది సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా. ఇక్కడ మొత్తం హాల్ టికెట్లతో సహా పూర్తి వివరాలు ఉన్నాయి. Group 1 నుంచి Group 4 వరకు ఆ అమ్మాయి డివిజనల్ అకౌంట్ ఆఫీసర్కి అప్లై చేసింది. ఒక Group 1 అభ్యర్థిగా నేను కూడా ప్రిపేర్ అయినా. 3 సంవత్సరాలు కష్టపడి నాకు 5 లక్షల రూపాయలు ఖర్చు అయింది Group 1 ప్రిపేర్ కావడానికి. 5 పేపర్లు ఉంటాయి. Group 1 ప్రిపేర్ కావడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒక Group 1 నుంచి Group 4 వరకు ప్రిపేర్ కావాలంటే కనీసం 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. నేను Group 1 ప్రిపేర్ అవుతున్నా అంటే నా తల్లిదండ్రులు, నా కుటుంబ సభ్యులు మొత్తం 10 మంది కష్టం చేసి ఒక గాజు బొమ్మలాగా చూసుకుంటారు. ఎందుకంటే మార్నింగ్ 5 నుంచి నైట్ 12 వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అట్లుంటుంది. పెళ్ళం మెడలో పుస్తకాలు మీద చదివేటోళ్ళు నాకు తెలుసు, అమ్మ మెడలో పుస్తకాలు మెట్టోళ్ళు తెలుసు, 2 ఎకరాల పొలం అమ్ముకున్న వాళ్ళు సంగతి నాకు తెలుసు. ఇలా ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి పోతే, చిక్కడపల్లి లైబ్రరీకి పోతే సమోసాలు తిని, ఉస్మానియా బిస్కెట్లు తిని సంవత్సరాల తరబడి నోటిఫికేషన్ల కోసం చూస్తున్నాం. 2001 నుంచి 2014 వరకు 30 లక్షల మంది నిరుద్యోగులు
తెలంగాణ కోసం కొట్లాడినాం, మా ఉద్యోగాలు మాకు కావాలని కొట్లాడితే అప్పుడు ఏమన్నారు ఈ బద్మాష్ గాళ్ళు, తెలంగాణనే వస్తుంది ఇంకెందుకు అని చెప్పారు. తెలంగాణ వచ్చింది 2014లో, ఇప్పుడు 2023. ఈ 9 సంవత్సరాల్లో ఎన్ని నోటిఫికేషన్లు రావాలి, ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి, జరిగిన పరీక్షలు ఎన్ని, లీకేజ్ అయిన పరీక్షలు ఎన్ని, గ్రూప్ 1 పేపర్ ఎక్కడైనా 2 సార్లు లీకేజ్ అవుతుందా? సిగ్గుచేటు తూ అని ఊస్తారు మిమ్మల్ని. కాబట్టి ఒక్కసారి గ్రూప్ 2 ఎగ్జామ్ ఒకసారి కండక్ట్ చేసిర్రు, వైటనర్తో అది అట్లా అయిపోయింది. కానిస్టేబుల్ ఎగ్జామ్ అట్లనే అయిపోయింది. సింగరేణి ఎగ్జామ్ అమ్ముకున్నారు. మీరు కరెక్ట్గా కండక్ట్ చేసిన ఎగ్జామ్ ఏందో చెప్పండి ఒక్కసారి. సిగ్గుండాలి మీరు. ఇవాళ వరల్డ్లోనే నెంబర్ 1 అని చెప్తున్నారు కదా మీరు. ఇవాళ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ఆ సాఫ్ట్వేర్ ఆడిటింగ్ ఎవరు చేసిండు, దాని డిజిటల్ కోడ్ ఎవరిచ్చిండు, సర్టిఫికేషన్ ఎవరిచ్చిండ్రు? ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థ ఒక కొత్త సాఫ్ట్వేర్ కొంటే దాని ఐటీ యాక్ట్ ప్రకారం థర్డ్ పార్టీ అనేది డిజిటల్ కోడ్ ఇవ్వాలి, థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఇవ్వాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ గారు మీరు బహిరంగంగా మా నిరుద్యోగ యువకులకి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్తే మంచిది. లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే మీ క్యారెక్టర్ కూడా బయట పెట్టాల్సి వస్తుంది. మొత్తం తెలంగాణ సమాజం ఏకమవుతుంది. ఇది ఒక ప్రవల్లికకి సంబంధించిన ఇష్యూ కాదు. మొత్తం తెలంగాణ ఉద్యమం వచ్చే సందర్భంలో ఆ ఆడపిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుంది? పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చేటువంటి పిల్లలు చదువుకోవడానికి ఉద్యోగాల కోసం వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి నాకు స్వయంగా తెలుసు. కానీ ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు కనుక ఇవాళ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి నోటిఫికేషన్ లేచిండుంటే ఈ దయనీయ స్థితి రాకపోతుండే. మీరు కనుక ఇవాళ ప్రవల్లిక చనిపోయిన తర్వాత నిజంగా భరోసా ఇవ్వాలనుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు భరోసా ఇవ్వాల్సి ఉండే. కానీ ఇవాళ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, లవ్ అఫేర్ ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కనీసం గ్రూప్ 2కి కూడా గ్రూప్ 1కి కూడా అప్లై చేయలేదని అబాస్ పాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, ఎన్ని నోటిఫికేషన్లు మేము ఇచ్చినాం మేము చేసినామని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ ఒక్క నోటిఫికేషన్లో ఒక్క ఎగ్జామ్ కూడా ప్రామాణికంగా జరగలేదనడానికి నిదర్శనమే ఇలా రద్దయిన గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన తర్వాత కూడా రద్దయిన పరిస్థితి కావచ్చు. కేటీఆర్ గారు మాట్లాడుతూ ఇలా మేము చాలా ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ప్రైవేట్ సెక్టార్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇలా ప్రభుత్వ ఉద్యోగాల సంగతి ఏమైంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇవాళ తెలంగాణ ఎన్నికలు ఎదుర్కోబోతున్నటువంటి సందర్భంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేనిఫెస్టో ప్రకటించినటువంటి కేసీఆర్ గారు ఒక్క అంశం కూడా, కనీసం ఒక్కటంటే ఒక్క మాట కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడలేదంటే ఎంత ధైర్యం అండి వాళ్లకు. ఈ సందర్భంగానే మీరు గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. అంటే నిరుద్యోగుల ప్రాణాలు పోయినా, వాళ్ళ డబ్బులు నష్టపోయినా, వాళ్ళకి సమయానికి ఉద్యోగాలు రాక ఏజ్ బార్లు అయిపోయి మానసిక వేదన అనుభవిస్తున్నా, వాళ్ళు చచ్చిపోతున్నా మీకు మాత్రం ఏం పట్టదు. మీకు కావాల్సింది 3వసారి అధికారమే. కాబట్టి అధికారంలోకి వెళ్ళడానికి మీరు ఏం చేయాలనో మాట్లాడుకుంటున్నారు తప్ప నిరుద్యోగుల పక్షాన మాట్లాడిన పరిస్థితే లేదు. ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి ప్రవల్లిక కుటుంబానికి భరోసా ఇవ్వాల్సింది పోయి కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ అయ్యుండి కనీసం ఆ అమ్మాయి అప్లై చేసిందా లేదా అని కనీస జ్ఞానం కూడా లేకుండా ఇలా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగులు ఏం చేస్తారు అని మీరు అనుకుంటున్నారేమో. ఆ ధైర్యంతో కనీసం మేనిఫెస్టోలో ఉద్యోగాలకు సంబంధించి కానీ నిరుద్యోగులకు సంబంధించి కానీ మీరు మాట్లాడలేదేమో. కానీ ఇలా ఉద్యోగం రాక బాధపడుతున్నటువంటి నిరుద్యోగులంతా కూడా 119 నియోజకవర్గాల్లో వేచి ఉన్నారు. మీ యొక్క అభ్యర్థులను చిత్తుగా ఓడించి ఇలా మీ అభ్యర్థులను నిలదీసే దిశగా నడుస్తూ ఉన్నారు. ఇలా ఆ పరిస్థితి మీరు ఎదుర్కోబోతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి. అలాగే ఇదే సందర్భంగా నా అన్నదమ్ములు అక్క చెల్లెలందరికీ చెప్తా ఉన్నాను, నేను మీలాగే తెలంగాణ ఉద్యమంలోకి రావడానికి ముందు నేను అదే అశోక్ నగర్లో కోచింగ్ తీసుకున్నా. సజయ్ గారు మాట్లాడుతూ ఒక గొప్ప మాట చెప్పిండ్రు. ప్రవళిక ఒకసారి చనిపోతే ప్రభుత్వం 2వసారి హత్య చేసిందని. నిజానికి 2 కూడా ప్రభుత్వం చేసిన హత్యలే. ఆమె ఉత్తరంలో ఎక్కడ ఏం దాఖలాలు లేవు. ఆమె జీవితాన్ని పరిశీలిస్తే ఆమె ఆత్మహత్య ఏదో వ్యక్తిగత కారణాలతో చేసుకున్నదనేటువంటి ఆ దాఖలాలు కూడా లేవు. వాస్తవానికి ప్రవళిక ఒక జీవిత లక్ష్యం ఉంది. ఆమె జీవిత లక్ష్యం ఒక పోటీ పరీక్షల్లో ఉద్యోగం సాధించాలి. మధ్యలో ఒకసారి ఆమె ఇంటికి వెళ్తుంది. వాళ్ళ తల్లిదండ్రుల కథనాల ప్రకారం ఇంటికి వెళ్తే ఇంట్లో ఊళ్ళో ప్రజలందరూ కూడా సూటిపోటి మాటలు అంటారు, ఇంత చదివిన ఉద్యోగం లేదు ఏం లేదని. అంటే ఇక నేను ఉద్యోగం వచ్చేదాకా నేను ఊరికి రానని ప్రతినబూని ఆమె మళ్ళీ హైదరాబాద్కి వస్తుంది. కష్టమైతే ఏదో ఒక నౌకరీ చేసుకుంటానైనా బతుకుతా కానీ
మీరు తిప్పలు పడకండి అని తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇస్తారు. అంత ధైర్యాన్ని ఇచ్చి ఆమె తన జీవిత లక్ష్య సాధన కోసం ప్రిపేర్ అవుతుంటాయి. వరుసగా పరీక్షలు వాయిదా పడుతుంటాయి. ఇంటికాడి నుంచి డబ్బెట్లా రావాలనే ఆవేదన ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటామని చెప్పి ఎవరైనా అంటుంటారు. అనేసరికి ఇక ఆమె ఆ పరిస్థితులలో ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కప్పిపుచ్చటానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం ఎంత దుర్మార్గం. ఆమె పరీక్షలు రాయలేదనేటువంటి అబద్ధాన్ని ఒకవైపు, ఆమెకున్నటువంటి వ్యక్తిగత జీవితాన్ని బయటికి ఈడ్చి దాన్ని ఒక సాకుగా వాడుకోవటాన్ని మనం అందరం కూడా తీవ్రంగా ఖండించాలి. వాస్తవానికి ఆమె ఉత్తరంలో ఒక విషయం మనం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అంశం ఉంది. నేను నష్టజాతకురాలు రాసుకుంటాను. మీ నిరుద్యోగులందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం అనేది, ఉపాధి అనేది వ్యక్తిగత విషయం కాదు. గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసి మీరు గుర్తుపెట్టుకోండి. గోల్డెన్ రూల్ ఇది. నిరుద్యోగము, ఉపాధి మీ చేతిలో లేదు. ఇది గవర్నమెంట్ కానీ సమాజం కానీ కల్పించాల్సిన అంశం. ఇది గవర్నమెంట్ కల్పించగలిగితే ఉద్యోగాలు మనం సంపాదించడానికి ప్రయత్నం చేయగలం. ప్రవళిక కష్టపడ్డది. ఆమె కష్టానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఆమె రాసుకున్న నోట్స్ ఉన్నాయి. ఆమె హైదరాబాదులో ఉండి ఉద్యోగం సాధించినాకనే నేను ఇంటికి వస్తానని తీసుకున్నటువంటి ప్రతిజ్ఞ ఒక సాక్ష్యంగా ఉన్నది. ఆమె జీవితం గురించి తల్లిదండ్రులు చెప్తున్న విషయాలు మన కళ్ళ ముందు సాక్ష్యంగా ఉన్నాయి. ఆమె ప్రయత్నం చేసింది, కానీ ఉద్యోగం కల్పించవలసిన ప్రభుత్వం విఫలమైంది. పేపర్ లీకేజీ, వరుసగా ఎగ్జామినేషన్ల రద్దు అన్ని కూడా దెబ్బతీసి తాము నిలబడాలనే ప్రయత్నం చేయటం చాలా తీవ్రమైనటువంటి ఆక్షేపణ తెలపాలి మనం అందరం. ఇప్పటి వరకు కూడా దీనిపైన ప్రభుత్వము వాస్తవానికి ఉద్యోగాల విషయంలో తన తప్పిదాలపైన సంజాయిషి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇప్పటికి కూడా ఒక సంజాయిషి ఇవ్వకపోగా ప్రవళిక వ్యక్తిత్వంతో కూడా ఆటలు ఆడుకోవటం చాలా బాధాకరం. ఏ అవకాశం వస్తే అవకాశాన్ని, ఇవాళ పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అసలు సమస్యలు కావన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి దృక్పథం. ప్రవళిక ఉత్తరం చూస్తే మనకు స్పష్టంగా అర్థమయ్యేదేంది, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ ఉద్యోగం దొరుకుతలేదు, తల్లిదండ్రుల మీద ఆధారపడలేదు. ఆమె మళ్ళీ ఇక్కడ బతకాలంటేనేమో కష్టమైన పరిస్థితి. ఆ ఇబ్బందులు నిరుద్యోగులతో మాట్లాడితే తప్ప ప్రభుత్వానికి అర్థం కావు. కానీ అర్థం చేసుకోవటానికి సిద్ధంగా లేదు ఈ ప్రభుత్వం. అసలు నిరుద్యోగ సమస్య లేదన్నట్టుగా మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. కంపెనీలు వస్తున్నాయి, లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. మా నియోజకవర్గంలో ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిండు, ఒక్క ఆయన అయిండు. దేశమంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాగలిగే అవకాశం దొరికినట్టుగా మాట్లాడటం ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. మీ లెక్కలన్నీ అబద్ధమే అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రకటిస్తున్నా. ఆశాంతము ఈ ప్రభుత్వమే అబద్ధం. తన అబద్ధాలను కప్పిపుచ్చుకోవటానికి ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని, ఆమె వ్యక్తిత్వంపై చేస్తున్నటువంటి, ప్రవళిక వ్యక్తిత్వంపై చేస్తున్నటువంటి దాడిని మనమందరం ముక్తకంఠంతో ఖండిద్దాం. మనమందరం కూడా ప్రవళిక కుటుంబానికి ఈ సందర్భంగా సంఘటితంగా వారి వెంట నిలుద్దాం. ఆమె వ్యక్తిత్వాన్ని కాపాడటానికి మనం అందరం కూడా ఒక్క తాటి మీదకి వచ్చి నిలబడదాం. మా ప్రవళిక హత్య చేసింది ప్రభుత్వమే, కానీ ఇది ఆమె పిరికితనంతో ఇంకేదో వ్యక్తిగత కారణాలతో చనిపోలేదని చెప్పి ముక్తకంఠంతో మనం ప్రకటిద్దాం. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవలసిన అంశం. ఉద్యోగాలు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ఎన్నో రోజులు ఊరిస్తుంటే నేను మేనిఫెస్టో ఎంత ఘనంగా ఉందో అని నేను నెట్లో పోయి తీసి చూస్తున్నా. అందులో 5 పేజీలో 6 పేజీలో ఉంది. ఈ 6 పేజీలల్లా పింఛన్ పెంచుతా, రైతు బంధు పెంచుతా, ఇంకేం పెంచుతా, రైతు బీమా పెంచుతా, గ్యాస్ ధర తగ్గిస్తా, ఇవి తప్ప ఉద్యోగాలు ఇస్తా అని మాత్రం అక్కడెక్కడన్నా రాసిందా? ఒక్కటన్నా మాట నిరుద్యోగ సమస్య మీద వారు మాట్లాడినరా? అది అవసరం లేని విషయంగా వారు చూస్తున్నారు. మేనిఫెస్టోలోనే మనం లేవంటే ఇక వాళ్ళు విధానాల్లో మనం ఎక్కడుంటామని మీరు ఊహించుకోండి. అది మనకు స్థానం లేని, మన సమస్య మీద దృష్టి లేని ప్రభుత్వం ఇది. మన ఉనికిని గుర్తించలేని ప్రభుత్వం ఇది. ప్రవళిక ఆత్మహత్య ఒక సవాలు విసిరింది. ఆ సవాలుకు జవాబు చెప్పలేని ప్రభుత్వం విలవిల్లాడి
ప్రబలిక వ్యక్తిత్వం మీద దాడికి పూనుకున్నదని గమనించవలసిందిగా కోరుతూ ఈ దాడిని మేము ఎదుర్కోవటానికి సిద్ధమని ఇవాళ మనం వేదిక నుంచి ప్రకటిస్తున్నాం. మేము ఎదుర్కోవటానికి సిద్ధం. నీవు చేస్తున్న దాని మీద నేను రియాజ్ గారికి కూడా ఒక మాట చెప్తున్నా. మొన్న కేటీ రామారావు వేసినటువంటి లెక్కల మీద మీరు ఒక 4-5 మనం ఎక్స్పర్ట్స్ని పిలుద్దాం, సెమినార్ నిర్వహిద్దాం. మేమందరం కూడా రావటానికి సిద్ధం. ఒక్కదానికి ప్రభుత్వం సమాధానం చెప్పినా నేను ముక్కు నీళ్ళకు రాయటానికి సిద్ధం. నేను చెప్తున్నా ఒక్క సమాధానం కూడా ప్రభుత్వం దగ్గర లేదు. ఇవాళ మేము ప్రభుత్వానికి ఖచ్చితంగా చెప్పదలిచినాం. ఆఖరిగా ఇది ఛాలెంజ్, మా అందరి తరఫున ఛాలెంజ్. నేను ఒక్క మాట ఆఖరిగా నేను చెప్పదలిచింది ఏంటంటే, ఈ ప్రెస్ మీట్కు కోడెక్కడ అడ్డం వస్తుందండి? బొట్టనకాయలకి బోడితలకు లింకు పెట్టినట్టుగా ఉన్నది ఇది. పోలీసులకు కూడా మేము చేసే అభ్యర్థన ఏంటంటే, కోడు 2-3 పేజీల కంటే ఎక్కువ లేదు. మీరు చదవండి, మేము చదువుకున్నాం, చదువుకొని మాట్లాడుతున్నాం. ప్రెస్ మీట్లో కోడ్ వర్తించదు. మేము పోయి ప్రగతి భవన్లో ప్రెస్ మీట్ పెడితే కోడ్ వర్తిస్తాం, సెక్రటేరియట్లో ప్రెస్ మీట్ పెడితే కోడ్ వర్తిస్తుంది, ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడితే కోడ్ వర్తించదు. మీరు గుర్తుపెట్టుకోండి. కోడ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే అధికార దుర్వినియోగం జరగకుండా, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయకుండా ఆపే లక్ష్యంతో ఎన్నికల కోడ్ వచ్చింది. దాన్ని ఈ రకంగా ప్రభుత్వం దుర్వినియోగం చేయటాన్ని మనందరం కూడా చాలా తీవ్రంగా ఖండించాలని చెప్పి నేను కోరుతూ, ఈ రకంగా మీరు దుర్వినియోగం చేస్తే మేము పడి ఉండటానికి సిద్ధంగా లేము. ఇప్పటి నుంచి అందరూ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి ఎలక్షన్ కోడ్ని. ఎప్పుడన్నా అడిగితే మీరు తీసి చూపించండి. ఇది గింతమంది పోలీసుల ప్రబలిక మీద అడ్డగోలుగా మీరు మాట్లాడతారు, రెచ్చగొడతారు. కాబట్టి ఎన్నికల కోడ్ నీ ఇష్టం ఉన్నట్టు ఎన్నికల కోడ్ వర్తిస్తావా? ప్రబలిక మీద నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, మేము వాస్తవాలు చెప్పడానికి ఇక్కడ కూర్చున్నాం. వాస్తవాలు తెలవటం మీకు ఇష్టం లేదు కాబట్టే ప్రెస్ కాన్ఫరెన్స్ను అడ్డుకోవటానికి ప్రయత్నం చేసినారు. దాన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఇట్లాంటివి సహించమని కూడా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మిత్రులు చంద్రశేఖర్ అట్లాగే సింధుజారెడ్డి అనుమతితోటి ఒక చిన్న అనౌన్స్మెంట్. ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడంలో కీలకమైన పాత్ర పోషించిన మిత్ర గారిని కూడా వేదిక మీద పిలుస్తున్నాం. సెంట్రల్ లైబ్రరీ సలీం గారిని వేదిక పంపుతాం. అలాగే శివానంద స్వామి, మహేష్, ఉస్మానియా సిటీ వెంకట్ నాయక్ రావాల్సిగా కోరుతున్నాం. అట్లాగే చాలామంది విద్యార్థి నాయకులు వచ్చారు. ఆర్కే పిడిఎస్సి. ఎందుకంటే ఒక తాగుబోతు ఒక తిరుగుబోతు రాజ్యంలో ఇంతకంటే ఎక్కువ జరుగుతుందని మాత్రం నేను అనుకోవట్లా. ఇప్పుడు కేటీఆర్ ఏదైతే టీవీలో అనౌన్స్మెంట్ చేశాడో, దిస్ ఈజ్ ద ఛాలెంజ్ ఫర్ ది తెలంగాణ సొసైటీ, యూత్ అండ్ ఉమెన్ ఎస్పెషల్లీ. రేపు వచ్చే ఎలక్షన్ లోపల వీళ్ళని, ఒక తాగుబోతుని, ఒక తిరుగుబోతుని, ఒక లిక్కర్ కాంట్రాక్టర్ని, ఒక రౌడీని మనం గాక ఓడించకపోయినట్లయితే రేపు ఇది మరో మణిపూర్ కావడానికి మాత్రం ఇది ఎంతో దూరంలో లేదు. వీళ్ళు బీజేపీ వాళ్ళతోటి, వీళ్ళు ఎంఐఎం వాళ్ళతోటి కూడా కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళని ప్రబలిక గురించి ఇంతమంది చాలామంది చెప్పారు. నేను అదనంగా చెప్పేది ఏం లేదు. కానీ నేను ఒకటే రిమైండ్ చేస్తున్నానంటే, యూత్కి ఇంతకు ముందు కూడా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. నిజంగానే మనం అందరం బాధ్యతాయుతంగా ప్రవర్తించి అప్పుడే గట్టి ఉద్యమాలు కాక నిర్మించింటే ఈరోజు ప్రబలిక మనతోటి ఉండేది. కానీ మన బాధ్యత రాహిత్యాన్ని కూడా మనం గుర్తించి ఇప్పటికైనా మేలుకొని ఈ మరో ప్రబలిక తెలంగాణలో రాకుండా ప్రయత్నం చేసి ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు తక్షణం వచ్చే పరిస్థితి ఏదైతే ఉంటుందో, ఈ ఎలక్షన్లని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లేదా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించకపోతే మాత్రము మరో ఎక్కువ మంది ప్రబలికల్ని, ఎక్కువ మంది నాయకుల్ని, ఎక్కువ మందిని చూడాల్సిన దుస్థితి తెలంగాణ సమాజానికి వస్తుంది. కాబట్టి మనంతమంది కూడా బాధ్యత ఎరిగి వచ్చే ఎలక్షన్ లోపల తమ బాధ్యతల్ని గుర్తించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన రియాజ్ గారికి, మిత్ర బృందానికి కృతజ్ఞతలు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఇది ప్రగతి సర్వీస్ కమిషన్, ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు.
ప్రగతి భవన్ సర్వీస్ కమిషన్. ఎందుకంటే మొన్న గ్రూప్ 1 సర్వీస్లో మొత్తం రాసిన వాళ్ళ సంఖ్య, ఆన్సర్ షీట్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రగతి భవన్లో రాశారా, కవిత ఇంట్లో రాశారా, లేదా ఫామ్ హౌస్లో రాసినవి వచ్చినాయా? నేను వీళ్ళు దీంట్లో నియమించిన వాళ్ళందరూ కూడా పార్టీ కార్యకర్తలు. ఒక్కడికి కూడా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని నిర్వహించే అర్హతలు ఉన్న వాళ్ళు ఒక్కడు కూడా లేరు. అది కోర్టు కూడా చెప్పింది. కోర్టు చెప్పిన కూడా పెడచేను పెట్టిన వల్ల ఈ నోటిఫికేషన్లని లాస్ట్ స్క్రూటినైజ్ చేసి రావాలి. అంటే ఎవరైనా కోర్టులో ఛాలెంజ్ చేసినా కానీ అవి నిలబడాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ మెంబర్లకి కనీస పరిజ్ఞానం లేకపోవడం, స్క్రూటినైజ్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఇవన్నీ కూడా వాళ్ళే కోర్టులో చేస్తున్నారు. మనం కాదు వేసేది. నోటిఫికేషన్లు ఇచ్చేది వాళ్ళే, కోర్టులో వేయించేది వాళ్ళే, క్యాన్సిల్ చేయించేది కూడా వాళ్ళే. ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి ఈ మరో ప్రబలిక తెలంగాణలో వద్దనుకుంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ వచ్చే ఎలక్షన్ల లోపల బీఆర్ఎస్ని ఖచ్చితంగా ఒక తాగుబోతుని, ఒక తిరుగుబోతుని ఇంటికి పంపించకపోతే మాత్రము ఈ తెలంగాణ సమాజానికి ఉపశమనం ఉండదని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. సారు కోదండ్ గారు కానీ లేదా రియాజ్ గారు ఈ ఛాలెంజ్ మాత్రం వాళ్ళు ఒప్పుకోరు. అంతవరకు మాత్రం నేను గ్యారెంటీగా చెప్పగలను. నేను ఉంటారు కానీ వాళ్ళు మాత్రం ఒప్పుకోడు. ఎందుకనండి, ఇప్పటికీ గంటా చక్రపాణి గవర్నర్కి సమర్పించిన దాంట్లో కేవలం 31,000 ఉద్యోగాలు మాత్రమే ఇంతవరకు. దట్ ఈస్ ద అఫీషియల్ రికార్డ్. దాని తర్వాత ఒక్క నియామకం జరగలే. ప్రైవేట్ సెక్టర్లో వచ్చిన ఎన్ని కూడా చెయ్యి. రోజు బర్త్డేలకి పేజీలు నింపుతున్నావు కదా మీరు. వీడి బర్త్డే, కొడుకు బర్త్డే, మనవాడి బర్త్డే, ప్రతి ఒక్కటి బర్త్డేకి మీరు పేజీలు నింపుతున్నారు. ఏ కంపెనీలో ఎన్ని? నేను స్వయంగా ఆర్టీఐ చేశాను. ఆర్టీఐ చేస్తే కనీసం 10 కంపెనీల పేర్లు ఇవ్వాలి. 10 కంపెనీల పేర్లు ఇవ్వాలి. అందరూ కూడా బీహారు, మధ్యప్రదేశ్, లేకపోతే పక్కన ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు, క్యాంటీన్లలో పనిచేసేవాళ్ళు, కన్స్ట్రక్షన్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా లెక్కేస్తే రోజు సికింద్రాబాద్ స్టేషన్లో దిగే వాళ్ళందరినీ లెక్కేస్తే 40 లక్షల మంది అవుతారు. వాళ్ళందరికీ కూడా వీడే ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్తే ఇక మనం ఏం చెప్పగలుగుతాం? వీళ్ళకి కేవలం వీళ్ళని ఓడించడం మాత్రమే మన బాధ్యతగా తీసుకోవాల్సిందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి ధన్యవాదాలు. డిఎస్సి విద్యార్థి సంఘం నుంచి వచ్చిన శశిధర్ని, అట్లాగే మహేష్ని, గ్రూప్స్ పోరాట యోధుడు మహేష్ కూడా వేదిక మీద పిలుస్తున్నాం. సమయం ఇంకొక 20 నిమిషాలు ఉంది కాబట్టి విద్యార్థి అశోక్ సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. అలాగే ఈ సమస్య ఇది నిరుద్యోగుల అందరి సమస్య. ఈ సమస్యను ప్రతిక్షణం వెన్నంటుంటూ ధైర్యాన్ని ఇస్తూ నిరుద్యోగుల పక్షాన ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ప్రతిక్షణం మా వెంటుంటున్న నిరుద్యోగుల పక్షాన నిలుస్తున్నటువంటి రియాజ్ సార్ గారికి స్వాగతం తెలియజేసి సార్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను.